అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ ఆరోగెంట్ 88వ భాగం. రచయిత వనజ గారు. శ్యామలను శాస్త్రి గారు సాయంత్రం వరకు ఆ రూమ్లోనే బంధించారు. అరిచి అరిచి అలసిపోయింది. కానీ శాస్త్రి గారికి ఒక పక్క ఇద్దరి కూతుళ్ళు మంచి వాళ్ళ చేతిలోనే ఉన్నారు. పెళ్ళైపోయిందని నిశ్చింత అయితే సడన్గా ఆయన ఒంటరిగా ఫీల్ అయిపోయి ఇంట్లో లైట్లు వేయడం కూడా మర్చిపోయి వరండాలో అరుగుల మీద కూర్చున్నారు ఒంటరిగా. పాల గ్లాస్తో లోపలికి వచ్చిన మహితను చూసి గుడ్లు తేలేసిన ప్రమోద్ ఆమె దగ్గరికి వచ్చేసరికి పాల కంటే ముందు మహిత చేతిని పట్టుకొని ఒక ఉదుటున అతని బెడ్ మీదకి తోసేసింది ఆమె. పాపం నడ్డి బలంగానే తగలడంతో ఏమైంది, ఎందుకు నువ్వు తోసావు, పిచ్చేమైనా పట్టిందా నీకు అని అడగటంతో పాల గ్లాస్ని పక్కన పెడుతూ అవును పిచ్చే పట్టింది మరి, లేకపోతే ఏంటి, ఇందాక పెళ్లిలో అంత గొడవ జరిగితే కనీసం నాకు కూడా మహిత అంటే ప్రేమ అన్న విషయం నువ్వు బయట పెట్టావా, మరి ఇలా తయారయ్యావేంటి బావా అని అరుస్తూ ఉండడంతో వెంటనే ఆమె నోరు నొక్కేసిన ప్రమోద్, నాన్నగారు ఈ టైంలో బయటే ఉంటారే, ఈ అరుపులు వింటే అస్సలు బాగోదు, కూర్చో మనం నిదానంగా మాట్లాడుకుందాం అని చెప్పి ఆమెను బెడ్ మీద కూర్చోబెట్టి తను పక్కన కూర్చుంటూ భుజం మీద చేత్తో నిమురుతూ ఇప్పుడు చెప్పు బంగారం అని అంటుంటే మహిత ఆ చేతిని వెనక్కి నెట్టేసి నీకు టచింగ్స్కి కూడా అస్సలు పర్మిషన్ లేదు, అయినా అలా ఎలా ఏమీ మాట్లాడుకుంటా ఉంటావు బావా, మీ నాన్న దగ్గరైనా ఈ విషయం మాట్లాడలేవా అని అడగటంతో మహి ఆయన పంతం గురించి అందరికీ తెలిసిందే కదా, ఏమైనా నేను అతిగా మాట్లాడినా కూడా ఇంకా పెద్ద గొడవ అయిపోయి ఉండేది, అందుకే సైలెంట్ అయ్యాను, కానీ ఇప్పుడు ఏమైంది, మనిద్దరం ఓకే కదా, పెళ్లి జరిగింది, ఇక నుంచి హ్యాపీ లైఫ్ని లీడ్ చేద్దామంటూ భుజం మీద ఉన్న చేతిని నడుము మీదకి పోనిచ్చాడు ప్రమోద్. ఇదిగో ఇదే వద్దనేది, అసలు టచింగ్ లేవంటే నువ్వేవేవో పెట్టుకుంటున్నట్టున్నావు, అంత సినిమా లేదు, పాలు తాగి దుప్పటి కప్పుకొని పడుకో అని చెప్పి ఆమె ఇంకోవైపుకి వెళ్ళిపోయి పడుకుంది మహిత. ప్రమోద్కి కూడా తనకు తానికే అనిపించింది మనసులో, నేను మహిత కోసం అసలు స్టాండ్ తీసుకోలేదు, నాన్నగారితో మాట్లాడుంటే బాగుండు అని అనుకుంటూ. బాధ సహజంగానే ఉంటుంది కాబట్టి క్రిష్ ద్వారా అతనికి తెలిసిన విషయాన్ని మొత్తం కూడా నెమరు వేసుకొని ఫైనల్గా ఏం జరిగినా అందరం బాగున్నామని అనుకుంటూ పాలు తాగేసి తన పార్టీలో షేర్ చేసుకున్నాడు ప్రమోద్. రాత్రి పడుకునే ముందు ఎక్కడో ఆమడ దూరంలో పడుకున్న ఆమె తెల్లారేసరికి అతని మీదే ఒక కాలు చెయ్యి వేసేసరికి ఎర్లీ మార్నింగ్ మెలకు వచ్చిన ప్రమోద్ ఇష్టంగా మహితని చూస్తూ ఆమె బుగ్గ నిమిరి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. మీసాలు గుచ్చుకున్నాయో ఏమో, ముఖాన్ని చిట్లించి కళ్ళు తెరిచి చూస్తూ ప్రమోద్ని చూసి ఒక సెకండ్ షాక్ అయ్యింది. కానీ అంతలోనే నిన్న జరిగిన విషయాలన్నీ మైండ్లో మెదిలి వెంటనే ఆమె చెయ్యి కాలు అతని మీద నుంచి తీసేస్తుంటే ప్రమోద్ ఆ పనిని ఆపేసి ఆమెను పడుకొని సైడ్ హక్ చేసుకున్నాడు. ముట్టుకోవడాలు లేవని చెప్తూ ఉంటే ఏంటి హత్తుకుంటావు చెయ్యి అని అంటూ మహిత గింజుకుంటున్నా కూడా ప్రమోద్ ఇంకా టైట్గా హక్ చేసుకుంటూ ఆమె డిక్కీ మీద ఒక షాట్ ఇచ్చాడు. దెబ్బకి సైలెంట్ అయిపోయింది మహిత. ఏంటి మ్యూట్ అయిపోయావంటూ మహిత పెదాలని చూస్తూ తన మొహాన్ని ఆమె మొహం దగ్గరికి తీసుకొని వచ్చాడు ప్రమోద్. హలో హలో అంత అడ్వాన్స్ అయిపోకు అంటూ మహిత తన శక్తి మేరకు ముఖాన్ని వెనక్కి తీసుకుంటుంటే వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి అన్నట్లుగా కమల తలుపులు కొట్టడంతో క్షణం చెదిరిన ప్రమోద్ కాన్సన్ట్రేషన్ని వాడుకొని పైకి లేచేసింది మహిత. నిద్రలో చెదిరిన చీరను సరిగ్గా కట్టుకుంటూ తనని చూస్తున్న ప్రమోద్ని చూసి ఏంటి అలా చూస్తున్నావు, కితకితల సినిమాలో అల్లరి నరేష్ లాగా ఇప్పుడు నా చీర నలిపేసి పువ్వులు లాగేసి బయటికి పంపిస్తావా అని అడగటంతో నాకంత ఓపిక లేదులే, నువ్వు క్షమించి చెయ్యి వేయమన్నప్పుడే చెయ్యైనా వేస్తాను, ఇంకేమైనా వేస్తాను అని అంటూ ప్రమోద్ అనేసరికి గబ్బు మాటలు మాట్లాడకు బావా అని అంటూ కందిన బుగ్గలతో వెళ్ళి వాకిలి ఓపెన్ చేసింది మహిత. కమల చాలా మెచ్యూర్డ్గా ఆలోచించి కోడలు ఎలా కనపడినా తనకు సంతోషమే, ఎందుకంటే అది వాళ్ళిద్దరి పర్సనల్ లైఫ్, ఎప్పుడు మొదలు పెట్టుకుంటారో అది వాళ్ళ ఇష్టం అనుకున్న ఆమె మహితని చూసి ఇలాగే ఇంట్లో కనిపించావంటే మీ మామయ్యతో పడలేము, వెళ్ళి స్నానం చేసి వచ్చి పూజ చేద్దు గానిరా అని పిలవడంతో అత్తయ్య నా బట్టలు ఇక్కడ లేవు కదా అని చెప్పింది మహిత. నిన్న వేసుకున్న చీర అదే ఉతికేశాను, ఆ జాకెట్ మీదకి నా చీర ఏదైనా సరిపోతే అది కట్టుకుందు గాని రా, మీ మామయ్య రేపు నేను పుట్టింటికి పంపిస్తాను అన్నారు, ఈరోజు ఒక్కరోజు ఎలాగలో సర్దుకోమ్మా అని చెప్పడంతో అవునా సరే అయితే అని అంటూ ఆ పెళ్లి చీర మీద బ్లౌజ్ని వేసుకొని కమల చీర కట్టుకుంది. మంచిగా పొద్దున్నే తలస్నానం చేసి పూజ చేసుకొని కమలని ఒక పని కూడా చేయనివ్వకుండా తనే అన్నీ చేసి పెట్టింది. అత్తయ్య నేను నీకోసం ఎన్ని పనులైనా చేస్తాను కానీ వంట మాత్రం చెప్పకు,
నాకు ఫ్రైడ్ రైస్ మాత్రమే వచ్చు అంటూ మేనత్తతో పరిహాసాలాడుతున్న కోడల్ని చూసిన మామగారు, ఇంక నుండి అలా ఉంటే కుదరదులే కానీ, మీ అత్త దగ్గర పప్పు, రసం, పచ్చళ్ళు అన్నీ ఎలా చేసుకోవాలో నేర్చుకో. ఇన్ని రోజులు అంటే వాడు ఒంటరిగా బెంగుళూరులో ఉన్నాడు కానీ, ఇక మీదట అలా ఉండదు కదా! నువ్వే వాడికి అన్నీ వండి పెట్టాలి. ఇంట్లో ఎలా ఉంటాడో అలాగే కాబట్టి మీరు ఆ బెంగుళూరుకి పోయేలోపు అన్నీ నేర్చుకో అని చెప్పేసిన కమల గారు తెచ్చిచ్చిన కాఫీ తీసుకొని వెళ్ళిపోతుంటే, మహిత వెళ్ళాక ఇంకో గంట స్లీప్ వేసిన ప్రమోద్ ఆవులిస్తూ బయటకొచ్చి శర్మగారి చూపుల్లో కాలిపోయాడు. పెళ్లి అయిపోగానే ఏదో పెద్ద సాధించాలనుకుంటున్నావా ప్రమోద్? టైం ఎంతయింది? ఇంకా స్నానం కూడా చేయలేదు. సూర్య నమస్కారాలు కూడా చేయలేదని అరవడంతో నాన్నగారు అది కొంచెం లేట్ అయింది అని నసుగుతూ ఉంటే, వెళ్ళు ఇక్కడి నుంచి స్నానం చేసి రాపో అని ప్రమోద్‌ని భయపెట్టేసి పంపిస్తే అతని వెనకే కాఫీ తీసుకొని వెళ్ళింది మహిత. కింద పడుకున్న త్రిపదని చూసి క్రిష్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతను తన వర్క్ కంప్లీట్ చేసుకొని బెడ్ మీద పడుకున్నాడు. ఎప్పుడో అర్ధరాత్రి దాటాక త్రిపద అటువైపు తిరిగి పడుకుందన్న మాటే గాని తన కంట్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉన్నాయి. రామయ్య, ఈరోజు నేను కోరుకున్న జీవితం నా కళ్ళ ముందే ఉన్నా కూడా నేను దీన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేను. ఎందుకిలా చేశావని అంటూ నిద్రపోయినా కూడా కళ్యాణ్ తనకి తాళి కట్టినట్లే కలలు వస్తూ ఉండటంతో నిద్రలోనే ఏడ్చేసింది కూడా. ఆమె మూలుగులు విన్న క్రిష్‌కి రెండవుతున్నా కూడా ఆ సమయంలో త్రిపదని ఎత్తుకొని తన పక్కన పడుకోబెట్టుకున్నాడు. మొదటిసారి త్రిపద మొహాన్ని ఇష్టంగా చూస్తూ అలా ఎంతసేపు ఉన్నాడో అతనికే తెలియదు కానీ, కాసేపటికి నిద్ర కళ్ళ మీదకొచ్చేయడంతో త్రిపదని హత్తుకొని పడుకున్నాడు క్రిష్ బాబు. వీళ్ళని మాత్రం పొద్దున్నే ఎవరు డిస్టర్బ్ చేయలేదు కాబట్టి త్రిపదకే తనేదో ఇరుకు సందులో ఉన్నట్లుగా అనిపించి మెలకువ వచ్చేసింది. టైం ఇంకా 5 గంటలు ఉన్నట్లే కళ్ళు తెరిచి చూస్తే ఆమె క్రిష్ కౌగిట్లో ఉండడంతో ఒక నిమిషం షాకయిపోయి తన పెద్ద కళ్ళను అటువైపు తిప్పి చూసింది. అంటే నేను నిద్రపోయాక క్రిష్ గారు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టారా అని అనుకుంటూ అతని ముఖం చూస్తున్న కొద్దీ త్రిపుత తన ఆలోచనలన్నీ మర్చిపోయింది. ఇష్టంగా క్రిష్ తలను చెరిపేసి అతని నుదుటి మీద ముద్దు పెట్టుకొని మెడలో చేతుల దండలాగా వేసి ఇలాంటి జీవితం నాకు దక్కుతుందా అని కలగన రాత్రులు ఎన్నో ఉన్నాయి కానీ ఈరోజు అది నా కళ్ళ ముందు వచ్చేసరికి నా జీవితంలోకి అనుకోని ఒక శాపం వచ్చేసింది క్రిష్ గారు అంటూ అతని బుగ్గలనే చూస్తూ ఉంటే, నేను బాగున్నానని నాకు తెలుసు గాని దిష్టి పెడుతూ నువ్వు చూడాల్సిన అవసరం లేదు. వెళ్ళి కాఫీ తీసుకొని రా పో అని అంటూ క్రిష్ కళ్ళు కూడా తెరవకుండా మాట్లాడేసరికి బొమ్మలాగా స్టక్ అయిపోయింది త్రిపద. క్రిష్ గారు మీరు నిద్ర లేచేశారా అని త్రిపద అడుగుతూ ఉంటే, మరి అంతంత కళ్ళు వేసుకొని నన్ను చూస్తూ ఉంటే మెలకువ రాదా ఏంటి? వెళ్ళి కాఫీ తీసుకొని రా పో అని చెబితే సరే అని అంటూ బుద్ధిగా వెళ్ళాలనుకున్న త్రిపద ఎక్కడ వెళ్ళగలిగింది? అతడి బాహువుల్లోనే బందీ అయిపోయి ఉంటే, మీరు చెయ్యి తీస్తే వెళ్ళి కాఫీ తీసుకొస్తాను క్రిష్ గారు అని ఆమె అమాయకంగా చెబుతూ ఉంటే, నీకు నేనిచ్చే పనిష్మెంట్ నా చేతులు అస్సలు లూజ్ చేయను. వెళ్ళలా వెళ్తావో వెళ్ళవే అని చెప్పడంతో, ఇప్పుడు నేనేం చేశానని నాకింత పనిష్మెంట్ అని అడిగింది త్రిపద. ఇన్ని రోజులు నీ మనసులో ఉన్న మాటల్ని బయటికి చెప్పనందుకు, ఇప్పటికి కూడా చెప్పకపోతున్నందుకు నీకు ఈ ప్రతిరోజు పనిష్మెంట్‌నే కాబట్టి పోయి ఇంకా అని చెప్తూ ఉంటే, ఇప్పుడు ఆయన చేతుల నుంచి ఎలా తప్పించుకోవాలి అని అనుకుంటూ తెగ ఆలోచిస్తూ ఉంది. ఆమె ఆలోచనలో ఉన్నట్లే క్రిష్ చేతులు ఆమె వెన్నుతో పాటు ముందరికి వచ్చి నడుముని సవరిస్తూ ఉన్నాయన్న స్పర్శ కూడా లేకుండా ఎంసెట్ ఎగ్జామ్ రాసే స్టూడెంట్ లాగా తెగ ఆలోచిస్తోంది మన పదం. క్రిష్ గారు ప్లీజ్ మీరే కొంచెం వదులు చేయండి. నేను వెళ్ళలేను. ఎంత గట్టిగా ఉన్నాయో తెలుసా అంటూ ఆ చేతులు అని చెప్తూ ఉంటే ఆమె వైపే ఒక యాటిట్యూడ్ లుక్ ఇచ్చిన క్రిష్ నడుము మీద ఉన్న చేతిని పొట్ట వరకు తెచ్చి పొట్ట నుండి పైకి పాకిస్తూ ఉంటే ఎక్కువైపోయి కులుకుతూ ఉంది బెడ్ మీదే. క్రిష్ గారు అని ఆమె కలవరిస్తూ ఉంటే సర్లే నా పేరుతో ఒక్కసారి పిలిచి వదిలేస్తానని అతడు అడగటంతో మాయలో నుంచి బయటకు వచ్చిన ఆమె అది అస్సలు జరగదు క్రిష్ గారు. నేను అలా పిలవలేను అని చెప్తూ ఉంటే గోడకేసి తలని గట్టిగా బాదుకోవాలన్న ఇష్టాన్ని కష్టంగా ఆపుకుంటూ చేతిని ఇంకొంచెం పైకి పోనించి ఆమె జాకెట్ ఉన్న చివరి హుక్స్‌ని విప్పేసేసరికి క్రిష్ ఆ చేతిని ఇంకా పైకి పోనిస్తాడేమో అన్న భయంతో గట్టిగా పట్టేసుకుంది త్రిపుద. ఆమెనే చూస్తున్న అతని కళ్ళు చిన్నవి కాగా త్రిపుద కళ్ళను అటూ ఇటూ వద్దన్నట్లు అడ్డం ఊపింది. ఆమె క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌కి తన చేతుల్ని బలవంతంగా ఆపేసుకొని పొట్ట గట్టిగా పిసికేసి అన్నట్లు ఆమెను పంపించాక క్రిష్ బోర్లా తిరిగి పడుకున్నాడు. బయటికి వెళ్ళిన త్రిపద ఇంకా ఎవరూ లేవకపోవడం చూసి తనే ఫ్రెష్ అయింది. బృంద ఒక చీర, 2, 3 డ్రెస్సులు తీసుకొని రావడంతో
ఇక డ్రెస్ వేసుకోక తప్పలేదు పదంకి. ఇంట్లో పూజ చేసి అందరి కోసం కాఫీ పెట్టింది. అప్పటికే టైం 6 అయిపోవడంతో క్రిష్‌కి కాఫీ తీసుకువెళ్ళిన ఆమె అతను డీప్ స్లీప్‌లో ఉండడం గమనించి డిస్టర్బ్ చేయడం ఎందుకని అతడి తల నిమిరి బ్లాంకెట్‌ని పైకి లాగేసి అప్పట్లో పై ఫ్యాన్లు లేవు కాబట్టి టేబుల్ ఫ్యాన్ అతనికి బాగా గాలి తగిలేలా అడ్జస్ట్ చేసి బయటికి వెళ్ళిపోయింది. టిఫిన్ ఏర్పాట్ల కోసం సాయంత్రం వరకు అరుస్తూనే ఉన్న శ్యామల అప్పుడు సైలెంట్ అయిపోగా బయట అరుగు మీద కూర్చున్న శాస్త్రి గారు కూతుర్ని కన్న ప్రతి తండ్రికి ఇలాంటి బాధ ఏదో ఒకరోజు ఎదురుపడుతుందేమో అనుకుంటూ ఉండి సడన్‌గా తలెత్తేసరికి ఆ వీధిలో అందరి ఇళ్ల ముందు ఉన్న లైట్లు తమ ఇంటి ముందు లేకపోవడంతో సమయం అప్పుడే ఇంత అయిపోయిందా అనుకుంటూ బయటనే కాళ్ళు, చేతులు కడుక్కొని ఇంట్లోకి వెళ్లి లైట్లను వేశారు. ఇప్పటికైనా మారుంటుందేమో, లేదా ఒక్కసారైనా చెప్పి చూద్దాం అనుకుంటూ శ్యామల రూమ్ డోర్ ఓపెన్ చేసేసరికి ఆమె ఆయన్ని కొట్టేదానిలాగా కోపంగా చూస్తూ ఉంటే, "ఏంటలా చూస్తున్నావ్? చేసేదంతా నువ్వే కదా! అందుకే రూమ్‌లో పెట్టి బయట గొళ్ళెం వేశానని" ఆయన అనేసరికి భుజాన్ని నెట్టుకుంటూ బయటకు వచ్చిన శ్యామల, "మీకు నేను ఎంత అరిచినా, మంచి చెప్పినా కూడా అస్సలు చెవికి ఎక్కదు" అని అంటూ గోల చేస్తూ ఉంటే ఇంక సహనం కోల్పోయిన ఆయన శ్యామల అంటూ గట్టిగా అరిచి, "మన పెళ్ళయ్యి 25 సంవత్సరాలు అవ్వొస్తున్నా కూడా నువ్వు ఎంత అరిచి విసిగించినా ఏ రోజు నీ మీద చేయి చేసుకున్నది లేదు. కానీ ఈరోజు పిల్లల గురించి ఏమైనా మాట్లాడి నోరు జారావంటే ఆ గీతని నేను దాటాల్సి వస్తుంది. ఖచ్చితంగా బెల్ట్ తెగేదాకా కొడతానని" చెప్పగానే ఎప్పుడూ స్వీట్‌గా మాట్లాడే ఆయన ఈసారి పచ్చిమిర్చి కారంలా మారేసరికి శ్యామలనే కొంచెం జంకింది. గుర్తుపెట్టుకో, నీ పెద్ద కూతురికి పెద్ద ఆడపడుచు కొడుకుతో, చిన్న కూతురికి చిన్న ఆడపడుచు కొడుకుతో పెళ్ళిళ్ళు అయిపోయాయి. నువ్వు అల్లుళ్ళకి సమానంగా గౌరవం ఇవ్వాలి. ఒకరెక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. రేపెప్పుడైనా క్రిష్ దగ్గర డబ్బు ఉందని ప్రమోద్‌ని తక్కువ అంచనా వేసినా ఊరుకోను. అలా అని ప్రమోద్ మీ అన్నయ్య కొడుకు అని త్రిపుర గురించి మాట్లాడి అవమానించినా కూడా అస్సలు ఊరుకోను. ఎవరున్నా సరే ఖచ్చితంగా నీకు చెంపలు పగులుతాయని శాస్త్రి గారు గట్టిగానే వార్నింగ్‌ని ఇవ్వడంతో అప్పటికి నోరు మూసుకుంది శ్యామల. మరుసటి రోజు పాపం ఇద్దరు కూతుర్లు లేక ఒక్కతే ఇల్లంతా కూడా చీపురుతో ఊడ్చి బయట కల్లాపి చల్లి ఇన్ ఇంటి ముందు ముగ్గు పెట్టి ఇల్లంతా తుడిచి దీపారాధన చేసుకొని శాస్త్రి గారికి టిఫిన్ పెట్టి టిఫిన్ కోసం అన్నీ సిద్ధం చేసేసరికి పాపం ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు కాబట్టి ఇన్ని రోజులు పని తెలియలేదు. ఇప్పుడు ఆ పనంతా చేసుకునేసరికి శ్యామల నడుము పట్టేసింది. "ఏవండీ, ఇక మధ్యాహ్నానికి నేనేం చేయలేనండి. నా వల్ల కాదంటూ ఆమె లబోదిబోమంటుంటే, ఇంక అలాగే ఉంటాయి మరి రోజు. ఎన్ని రోజులు కనీసం ఇటు పుల్ల అటన్నా తీసి వేశావా? పిల్లలు చేసి పెట్టింది తినడం, ఆ టీవీ ముందు కూర్చోవడం, లేకపోతే బయటకు వెళ్లి పక్కింటి వాళ్ళతో మాట్లాడడం. అవి తప్ప నువ్వు చేసే పనులేమున్నాయని? శ్యామల, ఈరోజు నీకు నొప్పులు రాకుండా ఉండటానికి అయినా నీకేమంత వయసయిపోలేదు. మహా అయితే ఒక 50 వచ్చుంటాయేమో అంతే కదా" అంటూ ఆయన సీరియస్ అయ్యేసరికి మూతి తిప్పుకొని, "ఎక్కువ కూరలు నేను చేయలేనండి" అంటూ పప్పు, రసం చేసేసి అన్నం పొయ్యి మీదకెక్కించింది శ్యామల. ఇద్దరూ తిని అలా కూర్చొని ఉన్నాక, "రేపటికి పెళ్ళయిపోయి 3 రోజులవుతుంది కదా! మన వైపు నుండి మనం జరిపించాల్సిన సౌమ్యాలు ఉంటాయి కదా! 3 రాత్రులు ఇక్కడ కూడా జరగాలి కాబట్టి వాళ్ళిళ్ళకు వెళ్లి కూతుర్లని తీసుకొని వద్దాము. నువ్వు నోరెత్తినా ఊరుకోను. ఏమున్నా నేను మాట్లాడుకొని నా కూతుర్లని ఇంటికి పిలుచుకొచ్చుకుంటాను" అని ఆయన అన్నాక ఇక తను చేసేదేముందిలే అని అంటూ సింగారించుకుంది శ్యామల. మొదటగా పెద్ద కూతురు దగ్గరికి వెళ్ళడానికే. మధ్యాహ్నం త్రిపద అన్ని వంటకాలు రుచిగా చేసి పెట్టడంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా కడుపు నిండా తిన్నారు. ఆర్యతో సహా అందరూ ఆ చిన్న ఇంట్లోనే హాల్‌లో కూర్చొని ఉంటే ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు క్రిష్. బృంద తన ఫోన్ తీసుకొని, "నాన్న, ఇన్‌స్టాగ్రామ్‌లో మాత్రమే కాదు, న్యూస్ పేపర్స్‌లో కూడా ఇది వేయించారు ఎవరు" అని చెప్పగానే ఆటోమేటిక్‌గా వాళ్ళ వైపే చూపు వెళ్తే కొంచెం తడబడి ఆర్య తలదించుకున్నాడతను. ప్రకాష్ గారు మాత్రం, "ఈ న్యూస్ పేపర్ వాళ్ళు నాకు తెలుసులేమా, నేను తీసేస్తానని" ఆయన చెప్తూ ఉంటే, "అసలు నిజమే కాని దాన్ని ఎలా తీసేస్తారు? దాన్ని ఏం చేయాలో నాకు బాగా తెలుసు. మీరెవరూ వర్రీ అవ్వకండి" అని అంటూ క్రిష్ అభయహస్తం ఇచ్చాడు. ఇల్లునే పట్టి పట్టి చూస్తూ ఉన్న త్రిపద, "మామయ్య గారు, మా అత్తయ్య ఇక్కడికి ఎప్పుడైనా వచ్చారా" అని అడుగుతూ ఉండడంతో ఆయనకు కూడా ఇల్లు చూసినప్పటి నుంచి త్రిపుర గారే గుర్తుకు వస్తూ ఉండడంతో, "ఒక్కసారి కాదమ్మా, చాలా సార్లే వచ్చేది త్రిపుర. కాకపోతే పెళ్లి కాకముందే, పెళ్ళైన తర్వాత ఒక్క రాత్రి కూడా ఈ ఇంట్లో గడిచిందే లేదని" చెప్తూ అపురూపంగా ఆ రోజులు గుర్తు చేసుకుంటూ ఉంటే, "అసలు ఇక్కడ ఉన్న మీకు అగ్రహారంలో ఉన్న
మా అత్తయ్యకు ఎలా ప్రేమ కుదిరింది మామయ్యగా అని త్రిపద అడగటంతో ప్రకాష్ గారి కంటే ముందే క్రిష్ ఎందుకంటే మా అమ్మకి మాటలు వచ్చు, ఏదైనా బయటికి చెప్పగలిగేది కాబట్టి పొంతన కుదిరిందిలే అని చురక వేసేసరికి అది తనని అంటున్నాడని క్లియర్గా అర్థమైన త్రిపద ముద్దుగా మూతి ముడిస్తే అందరూ మనసులోనే నవ్వుకున్నారు తప్ప బయటికి పెదవులు సాగదీయలేదు. మామయ్య, మీ ప్రేమ కథ ఎక్కడ మొదలైందో మా కోసం ఒక్కసారి చెప్తారా అని త్రిపద ఆయన దగ్గరికి వచ్చి ఇష్టంగా అడగటంతో ఆమె తల నిమిరి గొంతు సవరించుకున్నారు ప్రకాష్ గారు చెప్పడానికి. కృష్ణ తన ఫోన్ చూసుకుంటూనే ఒక చెవి నాన్న గొంతు మీద కూడా వేసి పెట్టాడు. ఏం చెప్తాడా అని క్యూరియస్గా. అప్పుడే ఆ ఇంటి ముందు నిలబడిన శాస్త్రి గారు శ్యామల లోపలికి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తుంటే ప్రకాష్ గారు ఆ రోజు స్కూల్లో అని చెప్పడం మొదలు పెట్టేసరికి వాళ్ళు కూడా అక్కడే ఆగిపోయారు. కథ కొనసాగుతుంది. ఫ్రెండ్స్, లాగ్ అనుకోవద్దు. రేపటి పార్ట్‌లో ప్రకాష్ గారి, త్రిపుర గారి లవ్ స్టోరీ క్లియర్ అయిపోతుంది. సాగదీయను. మరి ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.